వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. ప్రదీప్ గారు సిటీ నియోజకవర్గ 39వ వార్డులో ఇప్పటి వరకు 1,52,00,000తోటి పనులు ప్రారంభించుకొని పూర్తి చేసుకోవడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ అన్ని పనులు కూడా ఎక్కడికక్కడ ప్రజానికంతో చర్చించి వాళ్ళ యొక్క అవసరాల వరకే పనులు చేయడం జరుగుతూ ఉంది. కూటమి అధికారంలో ఉంది కదా, ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, మాకు నచ్చినట్లు మేము చేసుకుంటే వెళ్ళిపోతామంటే కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డవారు వారికి కావాల్సినవి చెయ్యాలి. అలాగే ఈ రోజున 24 లక్షలకి శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు. అంటే ఒక డ్రైన్ ఉంది ఎండ్ టు ఎండ్. మొన్న ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు చెప్పారు సమస్య ఉందని. ఆ డ్రైన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు అక్కడ 5వ వీధి లింగంపేటలో డ్రైన్ కట్టారు, రోడ్డు లో లయింగ్ అయింది, దాన్ని ఒకటి ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు ఇంకా అంటే 1,80,00,000 1,50,00,000 పూర్తయింది. ఇంకొక 30 లక్షల పనులు ఈరోజు ప్రారంభించుకోగా ఇంకొక 85 లక్షల పనులు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఆ 85 లక్షల్లోని లింగంపేట వాంబేలోని చివరి బ్లాక్లో గత ప్రభుత్వంలో ఆనాడున్న శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు లింగంపేట వాంబేలోని అన్ని బ్లాకులకి కూడా సెప్టిక్ ట్యాంకులు శాసనసభ్యురాలుగా ఆవిడ ప్రతిపాదించగా వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకొని పబ్లిసిటీ చేసుకొని చివరాఖరణ ఉన్న బ్లాక్కి ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా నిర్మించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఆ రోజున ఆ చివరన మిగిలిపోయిన బ్లాక్కి సెప్టిక్ ట్యాంక్తో పాటు కొన్ని ఉన్నాయి కల్వర్ట్లు శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. కల్వర్ట్లు కొత్తగా వేయడం, అలాగే రోడ్స్ కాస్త లో లయింగ్ అయిపోయినాయి, వాటన్నిటిని కూడా హైట్ పెంచే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఓ పక్కన ప్రభుత్వ పరంగా చేస్తూనే మరొక పక్కన మొన్ననే ఇక్కడ విజిట్కి వచ్చాం, శానిటేషన్ ఎలా చేస్తున్నారని ఉదయం 7ంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు మాకు చెప్పారు, వాపోయారు. అక్కడ ఈ ఏడాకుల చెట్లు చాలా హైట్ ఉన్నాయి. అవి కార్పొరేషన్ దగ్గర కూడా ల్యాడర్ అంత హైట్ ఉన్నది లేదు. ఇంకా మరి ప్రజలు ఆ ఏడాకుల చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చకూడదు, అనారోగ్య పాలవుతారని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా బాధపడి మా దగ్గర తెలియచేయగా మా సొంత నిధులతో మరలా బయట నుంచి ఒక ల్యాడర్ అన్ని కూడా పురమాయించి, ఎందుకంటే కార్పొరేషన్ దగ్గర అంత హైట్ ఉన్నది లేదు, మేమే మా సొంత డబ్బులతోటి పురమాయించి సుమారు 3 చెట్లని అక్కడి నుంచి తీసివేయడం కూడా జరిగింది. అంటే ప్రజలకి ఏది కావాలన్నది ప్రభుత్వ పరంగా చేయగలిగేది చేస్తున్నాం, వ్యక్తిగతంగా కూడా మేము చేయగలిగేది అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ, ఈ వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా ఉండేది. గతంలో కార్పొరేటర్గా రమణి గారు చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం ఆనాడున్న పార్టీ ఇచ్చిన అవకాశంతో పంతం రజనీ శేషయ్య గారు ఇక్కడి నుంచి నెగ్గడం, మేయర్ అవ్వడం జరిగింది. క్రమేణా 2019 ఎలక్షన్లో ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసి ఎన్ని కుటిలమైన రాజకీయాలు చేసినా ఈ వార్డు నుంచి ఒక మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యురాలు కూడా భవానీ గారు. మొన్న 2024లో కూడా ఎంత మెజార్టీ, 2000 పైన మెజార్టీ ఈ వార్డు నుంచి ఇచ్చారు. కాబట్టే మేము ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా అది మా సమస్య కింద మేము భావించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ పనిచేస్తామని కూటమి శాసనసభ్యుడిగా తెలియచేస్తూ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అందరికీ ధన్యవాదాలు.